అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దొగ్గా సాయి చంద్రశేఖర్ గారు రచించిన కోడలే కూతురు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సరస్వతి, నిన్ను బ్రతికించుకుంటాను. సరస్వతి, నిన్ను బ్రతికించుకుంటాను. నాన్నా, ఎంతసేపు అయిందొచ్చి? ఏమిటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అన్న కూతురి కంఠం విని వెంటాడుతున్న దృశ్యాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తూ కూతురు ముఖాన్ని చూశాడు రాఘవయ్య. వారం రోజుల నుండి అదే దృశ్యం కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా వెంటాడుతుంది రాఘవయ్యను. వచ్చి చాలాసేపు అయిందమ్మా, మీ అత్తగారు పలకరించి వెళ్లారు అన్నాడు రాఘవయ్య. ముఖంలో అప్పటిదాకా కలిగిన భయం తాలూకు ఛాయల్ని గుర్తించి, అదేమిటి నాన్న అలా ఉన్నారు అంది. మౌనంగా ఉండిపోయాడు రాఘవయ్య. ఆరోగ్యం బాగాలేదా? సోఫాలో తుడుచుకొని కూర్చున్న తండ్రిని మరింత పరీక్షగా చూస్తూ అడిగింది శ్రీకళ్యాణి. నా ఆరోగ్యం బాగానే ఉంది తల్లి, అమ్మకే బావోలేదు. హాస్పిటల్లో చేర్పించి వారం రోజులు పైగా అయ్యింది. ఫోన్ చేయలేదు? కనీసం ఉత్తరం ముక్కైనా రాయలేదు అంది ఆమె. నవ్వి ఊరుకున్నాడు రాఘవయ్య. ఉత్తరం రాశాడు, కాని జవాబు లేదు. ఫోన్ చేసి నేను రాఘవయ్యను అనగానే ఫోన్ కట్, పెట్టేసిన చప్పుడు. అందుకే నవ్వే సమాధానంగా ఇచ్చాడు. అసలు రాకూడదని అనుకున్నాడు. కాని తనతో 40 సంవత్సరాలు సహజీవనం చేసినా అనే కంటే సహనంతో జీవితాంతం ఊడిగం చేసినా అంటే బావుంటుందేమో. అలాంటి భార్య శరీరం హాస్పిటల్లో బెడ్ మీద ఆపరేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితి తన్ను కూతురు దగ్గరకు తీసుకుని వచ్చింది. అసలు విషయం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అన్నట్టు పదాల చేరిక ఎలా ఉండాలో ఆలోచిస్తున్నంతలో కాఫీ తెస్తాను అంటూ శ్రీకళ్యాణి కిచెన్ రూంలోకి వెళ్ళింది. కూతురు వెళ్లిన వైపే చూస్తున్నాడు రాఘవయ్య. ఇప్పుడు తనకి కావలసింది అతిథి మర్యాదలు కాదు, ఆపద గట్టెక్కడానికి కావలసిన ఏకైక ఆయుధం డబ్బు. కూతురు వస్తుందేమో, తొందరగా విషయం బయట పెడదామని చూస్తున్నాడు. కిచెన్లో నుండి మాటలు వినబడుతున్నాయి. ఈ మధ్య మీ అన్నయ్య నాన్న కలిసి చేసిన వ్యాపారం దెబ్బతిందని చెప్పుకుంటున్నారు. ఆయన గారు వచ్చింది డబ్బు కోసం అయ్యుంటుంది. ఈ వయసులో మీ నాన్న తిరిగిచ్చే అవకాశం అస్సలు ఉండదు. ఆలోచించుకో, మరి సమాధానం చెప్పు అంటుంది వియ్యపురాలు. అలాంటి మాటలు నాకు వినబడకుండా ఉంటే బావుండు అనిపించింది. అయినా కూతురు సమాధానం వినడానికి గుండెలు చిక్కబట్టుకుని కూర్చున్నాడు. కాఫీ కప్పుతో కూతురి బదులు వియ్యపురాలు వచ్చింది. అమ్మాయి కూర పొయ్యి మీద వేస్తుంది అన్నయ్య గారు అంటూ కాఫీ అందించి అడిగింది. చెప్పండి, ఏ పని మీద వచ్చారు అని. కాఫీ కప్పు అందుకున్న రాఘవయ్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, చక్కెర వెయ్యలేదు కదా అని అడిగాడు. వెయ్యలేదులేండి, ఆ మాత్రం తెలీదా? ఈ రోజుల్లో 40 దాటిన వాళ్ళందరికీ చక్కెర వ్యాధట కదా అంది తెలివిగా. కాఫీ త్రాగి కప్పు టీపాయ్ మీద పెట్టి, అమ్మాయిని పిలిస్తే ఒక మాట చెప్పి వెళతాను అన్నాడు. కళ్యాణి పిలిచింది వియ్యపురాలు. కళ్యాణి చేతులు తుడుచుకుంటూ బయటకు వస్తూనే అంది, నాన్నగారు, భోజనం రెడీ చేస్తున్నాను, తిన్న తర్వాత మాట్లాడుకుందామని. భోజనం వద్దమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. మీ విషయాలకి నేను అడ్డనుకుంటాను అంటూ వియ్యపురాలు తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడు నోరు విప్పాడు రాఘవయ్య. మీ అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు. అన్నయ్యకు వ్యాపారంలో నష్టం వచ్చింది. ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. ఇప్పుడు అమ్మకు ఆపరేషన్ చేయించడానికి 1,00,000 రూపాయలు కావాలి, లేకుంటే అమ్మ మనకి దక్కదు అని దాదాపు ఏడుస్తున్నట్టుగా రాఘవయ్య చెబుతుంటే శ్రీకళ్యాణి అంది, ఆయన ఊరికెళ్లారు నాన్న, రాగానే ఏ సంగతి అడిగి చెబుతాను అని. 3వ సంవత్సరం నడుస్తుండగా ఏసీ కారులో బాసర వెళ్లి సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాడు కూతురు శ్రీకళ్యాణికి. చక్కగా మాటలు నేర్చిన కూతురు సమాధానం విన్న రాఘవయ్య మనసులో కట్టుకున్న చిన్నారి గూడు చెదిరిపోయింది. ఆడదానికి కూడా సమానమైన హక్కు కల్పించాలి అన్న తండ్రి తను. కొడుకు కంటే ఎక్కువగా కూతుర్ని చదివించాడు. ఆస్తిని కూడా ఆమెకే కట్టబెట్టాడు. సమానమైన హక్కు అంటే కేవలం ఆస్తిలోనేనని, సహాయ సహకారాల్లో కాదని తనకిప్పుడు అర్థమైంది. అమ్మా కళ్యాణి అన్నాడు. ఏమిటి నాన్నా? మీ అమ్మని బ్రతికించవా తల్లి అన్నాడు. మౌనం. వెళుతున్నానమ్మా అని వీధిగుమ్మం వైపు నడిచాడు రాఘవయ్య. భార్యను బ్రతికించుకోవడం కోసం కూతురు దగ్గరకు వెళ్లి ఓడిపోయి వచ్చాడు. కూతురు ఆలోచనల నుండి ఇంకా బయటపడలేదు. మరింత వెనక్కి వెళ్లాయి అతని ఆలోచనలు. నాన్నా అంటూ పెళ్లైన 6 నెలలకే
కోరికలతో గుమ్మంలో అడుగుపెట్టిన శ్రీకళ్యాణి గుర్తుకొచ్చింది. కూతురు కోరిక తీర్చడానికి ఆ రోజు దంపతులిద్దరూ ఎంత ముచ్చటపడ్డారో కనుల ముందు కదలాడింది. అయినా అది ఏమంత కష్టం నాన్నా? చెల్లాయి అడుగుతుంది, కాదనకండి అన్న కొడుకు మాటలు. అన్నయ్య సపోర్ట్ చూసి కాస్తంత గర్వం కదలాడిన కళ్యాణి ముఖం గుర్తుకొచ్చాయి. మీ ఆయన్ని అడిగే వచ్చావా అన్నాడప్పుడు రాఘవయ్య. ఇందులో ఆయన ఇష్టం ఏముంది నాన్నా? నా ఇష్టమే వారిష్టం అంది కళ్యాణి కాస్త గర్వంగా. అయినా మీ అత్తవారిల్లు మీ సొంతమే కదమ్మా, నీకు మరో ఇల్లెందుకు అన్నాడు రాఘవయ్య. కావాలి నాన్న, ఎప్పుడైనా అత్తయ్య మీద అలిగితే అక్కడికి వెళ్ళిపోతాను అంది కళ్యాణి. సరిగ్గా వారం తిరగకముందే అపార్ట్మెంట్ కొని కూతురు పేరున రిజిస్టర్ చేయించి దంపతులిద్దరూ స్వయంగా అప్పగించి వచ్చారు డాక్యుమెంట్స్. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకళ్యాణి కొడుకును తీసుకొచ్చింది తాతయ్య దగ్గరకు. తాతయ్య గారు అనేవాడి ముద్దు ముద్దు మాటలకు కరిగిపోయిన రాఘవయ్య, నీకేం కావాలిరా అని అడిగాడు. వాడు చెప్పలేదు కాని కళ్యాణియే చెప్పింది. నాన్నా, బాబుని రిషివాలి స్కూల్లో చేర్పించాలనుంది. నెల ఫీజులైతే కడతాం గాని లక్షలకు లక్షలు డొనేషన్లు కట్టడం నా వల్ల కాదన్నారాయన. నాకైతే వాణ్ణి అక్కడే చదివించాలనుంది. కూతురు మాటలకు అడ్డొస్తూ, ఇప్పుడేం చేయమంటావో చెప్పవే అంది సరస్వతమ్మ. డొనేషన్ నాన్నని కట్టమను అంది కళ్యాణి. అదేదో డొనేషన్ అట, కట్టండి ఆర్డర్ వేసింది సరస్వతమ్మ. చిరునవ్వుతో అడిగాడు రాఘవయ్య. మీ ఆయన్ని అడిగావా అమ్మా అని. ఇందులో ఆయన ఇష్టం ఏముంది నాన్న అంది. మరుసటి రోజే డీడీ తీసి రిషివాలి స్కూల్కి పంపించాడు మనవడి సీటు రిజర్వ్ చేయడం కోసం. ఇదే విధంగా రెండో మనవడికి కూడా లక్షల్లో డొనేషన్ కట్టాడు రాఘవయ్య. కూతురు ముఖంలో ఆనందం చూడటానికి ఎప్పుడు అడిగితే అప్పుడు లక్షలు ఖర్చు చేశాడు. ఈ రోజు ఆ ముద్దుల కూతురు తండ్రి ముఖంలోని తల్లి గురించిన ఆందోళన గమనించలేదు. బోసి నవ్వులు నవ్వుతూ చిన్నారి కళ్యాణి పాదాలతో గుండెల మీద తన్నినప్పుడు ఆనందపడ్డాడు. ఆ చిన్నారే పెరిగి పెద్దదే చెప్పిన ఒక్క సమాధానానికి ఆ గుండె తూట్లు పడుతుందని ఊహించలేదు రాఘవయ్య. సర్వం కోల్పోయి కేవలం 1,00,000 రూపాయల కోసం కూతురు దగ్గరకు దేహి అని వెళితే ఆయన గారిని అడగాలి అంది. రాఘవయ్య కూతురు మీద ఉన్న ప్రేమ కాస్త ఆవిరవకముందే ఆ ఇంటి నుండి బయటపడ్డాడు. హాస్పిటల్ బెడ్ మీద కన్ను తెరవకుండా పడి ఉన్న భార్యను, ఇంట్లో ముసుగు తీసుకుని కూర్చున్న కొడుకును ఆదుకోవడానికి ఏ దేవుడైనా దిగి వస్తాడేమోని ఎదురు చూస్తున్నాడు రాఘవయ్య. ఇంకో అవకాశం ఏదైనా ఉందేమోనని ఆశతో ఆలోచన సాగించాడు. అల్లుణ్ణే స్వయంగా అడుగుదామనుకున్నాడు. ఛ అనిపించింది. పోనీ కోడల్ని? అసలు కోడలికి తానేం చేశాడు గనక అడగడానికి అర్హత కూడా ఉండాలి. అయినా మనసు ఊరుకోలేదు. కోడలు జ్యోతి ఊరు వెళ్లి 4 రోజులైంది. అత్తయ్య పరిస్థితి, భర్త పరిస్థితి ఇలా ఉండగా ఆ అమ్మాయి పుట్టింటికి ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు ఆయనకి. కోడలికి ఫోన్ చేద్దామని హాస్పిటల్ బయటకు నడిచాడు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఎస్టీడీ బూత్ లో ప్రవేశించి డైల్ చేశాడు. హలో, ఆనందరావు గారా? నమస్కారం, నేను రాఘవయ్యని. అవతల నుండి నమస్కారాలు అయిన తర్వాత ఆనందరావు అడిగాడు, ఎక్కడి నుండి అని. సరస్వతి హాస్పిటల్లో చేర్చాం, అక్కడి నుండి చెప్పాడు. నేను బయలుదేరేవాణ్ణే, కోతలైన తర్వాత వద్దామని ఆగాను. సరే, అమ్మాయిని పిలువు. అమ్మా జ్యోతి, మీ మామగారు అన్న ఆనందరావు కంఠం వినిపించిన క్షణంలోనే కోడలి కంఠం వినిపించింది. ఏమిటి మావయ్య, అత్తయ్య గారికి ఎలా ఉంది? ఆయన ఎలా ఉన్నారు? ఈరోజే బయలుదేరదాం అనుకుంటున్నాను. అది కాదమ్మా అని ఆయన ఏదో చెబుతుంటే, కంగారు పడకండి మావయ్య, నేనొచ్చేస్తాను అన్న కోడలి కంఠంలోని మాధుర్యంతో కాస్త స్థిమితపడ్డాడు. కోడలి పిల్లకు అన్నీ తెలుసు, ఏదో ఒకటి చేస్తుంది అన్న నమ్మకం కలిగింది. జ్యోతి ఊరు నుండి రావడం, హాస్పిటల్లో డబ్బులు కట్టడం, ఆపరేషన్ జరిగిపోవటం, సరస్వతమ్మ తిరిగి ఆరోగ్యంతో ఇంట్లోకి అడుగుపెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి. రాఘవయ్య కొడుకుతో కలిసి తిరిగి వ్యాపారం ప్రారంభించడం, కొద్ది సంవత్సరాల్లోనే అది ఉన్నత స్థితికి చేరుకోవడం కూడా జరిగిపోయింది. అసలు కోడలి డబ్బు ఎలా తెచ్చింది అని అప్పటి వరకు అడగని రాఘవయ్య అప్పు తీర్చే పొజిషన్కి రాగానే ఆమెను పిలిచి అడిగాడు. ఆ రోజు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగకుండా, అవసరాలు గడుపుకున్నాం, అటు ఆపరేషన్కి ఇటు వ్యాపారానికి, అంత డబ్బు ఎలా సర్దగలిగావమ్మా అని. నాన్నగారు నాకు పసుపు కుంకం క్రింద 2 ఎకరాల తోట ఇస్తానన్నారు. అప్పుడు మీరు వద్దన్నారు, గుర్తుందా మావయ్య? నాన్న అప్పు చేసి డబ్బు సర్దారు.
కోడలు చెబుతుంటే వెంటనే ఆ సన్నివేశం గుర్తొచ్చింది. ముష్టి తోట ఎవరికి కావాలట, క్యాష్ ఇమ్మను అన్నాడు రాఘవయ్య. ఆ రోజు వియ్యంకుడు పంపించిన డబ్బు కూడా కూతురికే ఖర్చు చేశాడు. అవును, అప్పుడు తానలా ప్రవర్తించినందుకు తర్వాత సిగ్గుపడ్డాడు కూడా. కోడలు మళ్లీ చెప్పడం ప్రారంభించింది. నాన్న క్యాష్ ఇస్తూ చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయాయి. అమ్మా, డబ్బు కరిగిపోతుంది, పొలం మిగిలిపోతుంది, ఆపదలో అదే కాపాడుతుంది అని. నేను చాలా సంవత్సరాలు నేషనల్ సేవింగ్స్ ఖాతాలో దాచిన డబ్బు ఉపయోగించి నాన్న చేసిన అప్పు తీర్చి పొలం నా పేరున వ్రాయించుకున్నాను. ఇప్పుడు దాని ఖరీదు లక్షలైంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మనం బాగుపడాలంటే అది అమ్మాలి. అందుకే మీకు ఆ రోజు చెప్పకుండా వెళ్ళాను అంది. చాలా మంచి పని చేశావు తల్లి. నీవు చేసిన ముందు ఆలోచన వల్ల నీ అత్తయ్య బ్రతికింది, వ్యాపారం పుంజుకుంది అని కోడల్ని ప్రశంసించారు రాఘవయ్య. హాల్లో ఎదురుగా అల్లుడు కూతురు ఉన్న ఫోటో స్థానంలో కొడుకు కోడలి ఫోటో పెట్టించమని పురమాయించాడు. ఏనాడు ఏదీ కోరని కోడలు ఆపదలో ఆదుకుంది. ప్రతి సంవత్సరం లక్షలు లక్షలు తీసుకువెళ్లే కూతురు పత్తా లేదు. ఒకప్పుడు ఇంట్లో కోడలు తిరుగాడుతున్నా నిత్యం సరస్వతమ్మ నోటి నుండి కూతురి నామస్మరణే. అలాంటిది ఇప్పుడు కూతురి పేరు వినపట్టం లేదు. సరస్వతమ్మ నోటి వెంట జ్యోతి అనే కోడలి నామస్మరణమే. ఇల్లంతా జ్యోతిమయం. కోడలే కూతురైంది ఇప్పుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.